హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి అయితే రాఖీ పౌర్ణమి రోజుది, అంటే ఇంకా నిన్నటి వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అయితే మీ అందరికైతే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను ఇంటి ముందైతే ఇట్లా కలర్స్ తోటి అయితే నిండుగా ముగ్గులు అయితే వేసుకున్నా. మనం ఏ పండగ అయినా ఏ రోజైనా ఇంటి ముందు ఇట్లా కలకలలాడుతూ ముగ్గులు ఉంటేనే ఇంకా పండగ వాతావరణం అనేది ఉంటుందండి. ఇంకా తులసమ్మకు కూడా మేము కలర్స్ వేసినాం కాబట్టి తులసి కోట కూడా నిండు కలర్ తోటి అయితే నిండుగా అనిపిస్తుంది. చెట్లు కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి పచ్చదనంతో అయితే చెట్లు కూడా నిండుగా పచ్చదనంగా ఉన్నాయి. ఇట్లా తులసమ్మ అయినా ఇట్లా పచ్చగా వస్తేనే ఇంటి ముందు అయితే మనకైతే మంచిగా అనిపిస్తుందండి. ఇంకా మందార చెట్లు, గులాబీలు అన్నీ అప్పుడప్పుడు అయితే పూలు పూస్తున్నాయండి. ఇంక ఈరోజు నేను పండగ కదా, ఇంకా పౌర్ణమి ఇట్లానైతే సేమియా అయితే రెడీ చేసిండండి. ఇంకా రాఖీ కట్టినప్పుడు కూడా తినిపించడానికి కానీ అమ్మవారికి ఇంకా ప్రసాదంగా కూడా అవుతుందని ఈరోజైతే ఇంకా పౌర్ణమి రోజు పూజ అయితే ఇట్లా చేసుకున్నాం. ఇంకా అమ్మవారికి నిండుగా మాలలతోటి అయితే అలంకరణ చేసి, ఇంకా శ్రావణ మాసం అంతా ఇట్లా పూలతోటి అలంకరణలు అయితే ఉంటాయండి. ఇంక ఈరోజు మండే కాబట్టి ఈశాన్యంలో కూడా కలశం ఏర్పాటు చేసిన. తులసి కోట దగ్గర కూడా ఇట్లా దీపం వెలిగించి అయితే ఇంకా ప్రసాదం పెట్టి అయితే ఇట్లా పూలతోటి అయితే అలంకరణ చేసిండండి. తులసి కోట అయితే నిండుగా కనిపిస్తుంది. ఈరోజైతే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా చేస్తున్నాం. చిన్నగానైతే డెకరేషన్ చేసినామండి. ఇంకా మనం ఏ కార్యక్రమం చేసినా ఇంకా ఎప్పుడైనా కూడా మనం మంగళహారతి అనేది వెలిగించుకోవాలండి. ఇంకా పుట్టినరోజైనా ఇంకా ఎప్పుడైనా ఏదన్నా పండగ రోజైనా ఇట్లా ఏదన్నా చేస్తున్నామంటే మనమైతే ఇట్లా మంగళహారతి వెలిగించుకున్నాకనే ఇట్లనైతే ఇంకా స్టార్ట్ చేసుకోవాలండి. ఇంక ఈరోజైతే నేను సేమియా స్వీట్ బాక్స్ మా ఆడపడుచు తీసుకొచ్చింది. ఇంకా చక్కెర అనేది మన పురాణాల నుండి ఉన్నదండి స్వీటు. ఇంకా పురాణాలప్పుడైతే ఇంకా స్వీట్స్ ఇవేం లేనప్పుడు వాళ్ళైతే ఇంకా అన్న చెల్లెళ్ళు అట్లా కట్టుకొని అయితే చక్కెరనే తినిపించుకునే వాళ్ళట అండి. ఇంకా అది అప్పటి నుండి అయితే ట్రెండ్గా అది అట్లనే ఉంటుందండి. ఏ స్వీట్ లేకపోయినా ఇంట్లో చక్కెర అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా మా ఆడపడుచు అయితే ముందు రోజే వచ్చింది. ముందు రోజే ఈవినింగ్ అయితే వచ్చిరండి, ఇంకా మార్నింగే కట్టేసేయాలని. ఇంక ఇట్లనైతే చిన్నగా సెలబ్రేషన్ చేసినాం. కానీ ఇక్కడనైతే 2 రాఖీలు పెట్టినామండి. ఎందుకంటే ఒకటి మా పాపది, ఒకటి మా ఆడపడుచుది. మా పాప కూడా ప్రతి ఇయర్ అయితే మా ఆయనకు రాఖీ కడుతుందండి. ఇంకా తను కూడా బ్రో బ్రో అని పిలుస్తూ, ఎవరు లేరు కదా బ్రో అని పిలిచేవాళ్ళని, ఇంకా తనే వాళ్ళ డాడీని అయితే బ్రో అని పిలుస్తూ ఇంకా ఆమె రాఖీ కడతానంటది. ఇంకా ప్రతి ఇయర్ అయితే ఆమెనే కడతా ఉంది. ఇంకా 2 ఇయర్స్ నుండి అయితే హాస్టల్లో ఉన్న నుండి ఇంకా రాఖీ అయితే మా ఆడపడుచు చేతికి ఇచ్చి వెళ్ళిపోతుంది కట్టమని. ఇంక ఈ ఇయర్ అయితే ఇంకా అత్తయ్య మార్నింగ్ ఫోన్ చేసి కూడా అత్తయ్య మీరే కట్టండి నా రాఖీ అని కూడా చెప్పారు. మనం ఇంట్లో ఏ పండగ అయినా ఇట్లా అందరం కలిసి చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుందండి. ఇంకా ఆడపడుచు ఇట్లా ఇంటికి వచ్చుడు, మన పండగలకు కానీ ఏదన్నా ఇట్లా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చుడు పోవుడు అనేది ఉంటేనే మనకైతే ఇంట్లో సందడిలాగా అనిపిస్తుందండి. ఏ పండగ అయినా ఇట్లా మనం వెళ్ళడం వాళ్ళు వచ్చుడు ఇట్లా ఉంటేనే ఇంట్లోనైతే మంచిగా సందడిలాగానైతే అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు ఇట్లా కట్టించుకొని అయితే ఇంకా బయటికి వెళ్ళేది ఉందని కొంచెం ఎర్లీగానే రెడీ అయ్యి అయితే కట్టించుకుంటున్నారండి. ఇంకా అతనికి బయటికి వెళ్ళే పని ఉందని, అందుకే ఇంకా సేమియా కూడా చేసిన. మా పాప మమ్మీ నా స్వీట్ కూడా వేరే పెట్టండి, అత్తయ్య తీసుకొచ్చింది కాకుండా డాడీకి మళ్ళీ వేరే నాకు స్వీట్వి తినిపించు అంటే ఇంకా నేనైతే సేమియా రెడీ చేసిన. స్వీట్ బాక్స్ ఏం తెప్పియకుండా ఇంకా మా ఆడపడుచు తీసుకొచ్చింది కదా అని ఇట్లనైతే రాఖీ కట్టిన తర్వాత 2 రాఖీలు అయితే తనే కట్టేసినాక ఇంకా స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నాం. ఇంక ఈ రాఖీ పండుగ రాఖీ అనేది అయితే మనకి పురాణాల నుండి ఉన్నదేనండి. ఇంకా దేవతల కాలం నుండే ఈ రాఖీ పండుగ అనేది అయితే జరుపుకుంటారట. ఆ రోజుల్లో కూడా శ్రీకృష్ణునికి సుభద్ర యుద్ధానికి వెళ్ళే ముందు కట్టిందని పురాణాల్లో కూడా ఉన్నదండి ఇదైతే. ఇంకా అప్పటి నుండి అయితే ఇట్లా జరుపుకుంటూనే ఉన్నారండి రాఖీ పౌర్ణమి అనేది. ఇట్లా మార్నింగే కానీ ఈవినింగ్ వరకు అయితే కడుతూనే ఉంటారు. కొంచెం వీలు కాని వాళ్ళు కూడా ముందు రోజు ఇంకా తర్వాత రోజు కూడా కట్టిస్తారు. ఇంకా వేరే ఎక్కడన్నా వేరే దేశాలల్లో ఎక్కడన్నా ఉన్నా కూడా
ఇంకా కొరియర్లో కానీ అట్లా కూడా పంపిస్తూనే ఉంటారండి. ఇంకా రాఖీ కట్టిన తర్వాతనైతే ఇట్లయినా హారతి అయితే ఇవ్వాలి. ఇంకా అన్నయ్యకు రక్షాబంధన అనేది ఇంకా అన్నయ్య చెల్లెలకైతే రక్షగా ఉంటాడనేది ఇంక ఈ పండగ అని. ఇదైతే అన్న చెల్లెల అనుబంధం చాటే గొప్ప పండగ అండి రాఖీ పండగ అనేది. అందరూ అయితే అన్నయ్యలకు తమ్ముళ్ళకు కట్టుకొని ఇంక అందరూ అయితే సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడనైతే మా ఆయన దగ్గరనైతే మా ఆడపడుచు ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకెంత చిన్న అయినా ఆడపడుచు అనే ఆమె పెద్దగాని మనమే ఆశీర్వాదం తీసుకోవాలి కానీ ఇంకా తను అన్నయ్య దగ్గరనే తీసుకుంటుంది. ఇంకా అన్నయ్యనే పెద్ద కదా నాకంటే వద్దులే అని అయితే ఇంకా తనైతే అన్నయ్య దగ్గరనే తీసుకుంటుంది. ఇక్కడనైతే మా అత్తయ్య కూడా ఇంకా అందరిని ఆశీర్వదిస్తుంది. ఇంకెవరి దీవెన ఉన్నా అమ్మ దీవెన ఉంటేనైతే ఇంకా అందరి దీవెన ఉన్నట్టే. మనం ఏ పండగలైనా ఏ కార్యక్రమం ఏ వ్రతం చేసుకున్నా కూడా ఇంకా మనమైతే అమ్మ దగ్గరనైతే దీవెన అయితే కంపల్సరీగా తీసుకోవాలండి, ఆశీర్వాదం అనేది. ఇట్లనైతే చేసుకుంటూ ఉంటేనే పండగలు కూడా మనకైతే మంచిగా అనిపిస్తాయి. ఇంట్లో మనం ఏ పండగ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఇంకా ఆడపడుచు అనేమే మన ఇంటికి వచ్చుడు పోవుడు ఉంటేనే చాలా సంతోషంగానైతే అనిపిస్తుందండి. మనకి ఏమున్నా వచ్చిన వెంటనే ఇంకా మనకు ఉన్నంతలో ఏదో ఒకటి అయితే అప్పుడే పెట్టేస్తేనే మనకు సంతోషం, వాళ్ళకు సంతోషం అండి. నేనైతే ఇంక ఏ రోజుది ఆ రోజే అప్పుడే పెట్టేస్తానండి ఎంతలో ఉన్నా కూడా. ఇంకా నేను కూడా బట్టలును డబ్బులు అయితే పెట్టేస్తుంది ఇక్కడ. ఇంకా శ్రావణ మాసం కదా ఆడపడుచుకు కూడా ఇట్లా వాయనం ఇచ్చినట్టు ఉంటుంది కదా అని ఇంకా కాళ్ళకు పసుపు రాసి ఇట్లనైతే ఆకు వక్క తాంబూలం పండ్లు కూడా ఇంకా శ్రావణ శుక్రవారం రోజు ఎలా ఇస్తామో వాయనం ఇప్పుడైతే నేనైతే అలానే రెడీ చేసినండి. గాజులు అన్ని పువ్వులు ఇంకా ఆకు వక్క తాంబూలం అయితే రెడీ చేసిన. ఎందుకంటే ఇంకా ఆ రోజు వాళ్ళు రావడానికి వీలు కాదు కదా, వచ్చినప్పుడు అయితే ఇస్తే బాగుంటుంది కదా అని ఇంక ఈరోజు అయితే నేను ఇట్లనైతే రెడీ చేసి ఇంకా డబ్బులు బట్టలు అయితే పెట్టేసిందండి. ఇంకా మనకి ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంత పెడితేనా సంతోషంగానే తీసుకుపోతారండి. అట్లా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా పాప కూడా ఫోన్ చేసిందండి ఇది అయిపోయినాక. ఇంకా నా మమ్మీ నా కట్నాలు ఏం చేసిర్రు అని అడుగుతుంది. ఇంకా నీ కట్నాలు నీ బాక్సులనే వేసినావని నేనైతే చెప్పేసిన. అట్లా కొంచెం అయితే సందడిగా సరదాగా అనిపిస్తుంది అండి ఇట్లా పండగ అనేటిది. మనం జనంలో ఉంటేనే మన ఇంటికి వచ్చుడు పోవుడు ఉంటేనే ఇంకా పండగ అనేది అయితే సంతోషంగా అనిపిస్తుంది అండి. ఇంకా ఇట్లనైతే మేమైతే అమ్మకైతే బట్టలు పెట్టేసి ఇంకెప్పుడైనా మా అన్నయ్య కూడా వచ్చేది కానీ ఈసారి వీలు కాలేదండి అన్నయ్యకు. అన్నయ్య కూడా వస్తే ఇద్దరికైతే బట్టలు పెట్టేది ఇట్లా ఆశీర్వాదం తీసుకునేది. ఈసారి అయితే ఇంకా మా ఆడపడుచు ఒక్కరే వచ్చారు. ఇంకా అమ్మకు కూడా ఇట్లా బట్టలు పెట్టి ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ఇంకా మేము కూడా అమ్మకు కూడా హారతి ఇస్తాం. ఇంకా మా అత్తయ్య గారు కూడా వచ్చారండి, అందుకోసమే ఇంకా మాకు కూడా మంచిగా సంతోషంగానే ఉంది. మా అత్తయ్య మా అమ్మ మా అక్క ఇక అందరం ఇక్కడే ఉన్నాం. ఈసారి మా అక్క కూతురు కూడా రాలేదండి, తను కూడా వచ్చి మా వారికి కొట్టేది రాఖీ. ఇంకా అందరు కట్టేవాళ్ళు అండి, ఏదైనా బంధం ఏదైనా కూడా రాఖీ అనేది కట్టుకోవచ్చు అండి. అన్న చెల్లెలే కట్టుకోవాలని ఏం లేదు. ఇంకా మనం ఎట్లా అనుకుంటే అట్లా కట్టుకొని వచ్చండి. ఇంకా మా పాప అయితే ప్రతి ఇయర్ కట్టేదండి. 2 ఇయర్స్ నుండి అసలు ఆమెకు అసలు వీలు అవ్వట్లేదండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను కంపల్సరీ కడతా డాడీ అని ఫోన్ చేసింది. ఇంక ఇట్లనైతే ఆమెకు అయితే హారతి ఇచ్చినామండి. మనం ఇంకేం చేసుకున్నా కూడా ముందు ఆడపడుచుకు ఇట్లా మనము చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుందండి. ఇంట్లో ఏ పండగలైనా ఇంకే ఇప్పుడు ఏమైనా గృహప్రవేశాలైనా ఏవైనా కూడా ఇంకా తనకు బట్టలు పెట్టి ఆమెను మంచిగా సంతోషంగా ఉంచితేనే మనకు కూడా ఇంట్లో సంతోషం అనేది ఉంటుందండి. మేమైతే ఇట్లనైతే చిన్నగా వ్లాగ్ చేసినామండి. ఇంక ఇదైతే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. మన అన్న వాళ్ళకైతే ఇంక ఈరోజు అయితే ఇట్లనైతే వేసుకున్నాం మేము. ఇంక ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటేనైతే తెలియజేయండి. ఇంకంతేనండి, థ్యాంక్ యూ.
with